నువ్వైతే వెళ్ళి ప్రకటించుము. అంటే ఏం చేయాలంటే వాక్యము మీరు చెప్పండి అదండి. అందుకే ఇలాంటి మహాసభలు పెట్టి మన షారోను సంఘంలో కూడా 28 అయిపోయినాయి. 28 మీటింగులు మనం పెట్టామంటే ఎంతో మంది దైవదోషుల ద్వారా ఈ వాక్యం వెత్తబడింది కాబట్టి అవి ఫలించలేదు అనడానికి అవకాశం లేదు. ఏమో ఎంతమంది మారి ఉంటారు ఆ వాక్యం విని, ఎంతమంది బాప్తిసానికి సిద్ధపాటు అయి ఉంటారు. ప్రభునందు ప్రియులారా, వస్తున్నారు, వాక్యం విన్నారు, వెళ్ళిపోయారు, కానీ వారి జీవితం ఏ విధంగా మార్చబడిందో అందుకే మనకు తెలియదు. కానీ అందుకే తెలియదు కదా, మీరు చెప్పడం మీ ధర్మం, మీరు చెప్పండి, తర్వాత విషయం నేను చూసుకుంటాను. హల్లెలూయా. తర్వాత విషయం నేను చూసుకుంటాను. అప్పుడు ఈ వాక్యం మన జీవితంలో ఏమవుతుందంటే ఇది రగులుతూ ఉంటది, ఇది మండుతూ ఉంటది. ఈ వాక్యం పడితేనే కదా హృదయంలో వాక్యం. అందుకే నా వాక్యమును విని ముందు నన్ను ప్రేమించండి అంటే దేవుని దగ్గరికి రండి. మళ్ళీ యాకోబు పత్రికలో చూసారండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మళ్ళీ మీ యొద్దకు వచ్చును. ముందు రావటానికి మనకి అవకాశం ఇచ్చాడు. నా సన్నిధికి రావడానికి రండి, నా సన్నిధికి వచ్చి నేను ఎవరిని త్రోసివేయను, పాపల కొరకే నేను పుట్టాను అని. మళ్ళీ అప్పుడు మీరు వస్తే నేను మీ దగ్గరికి వస్తాను అంటే చూసారండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. ఇప్పుడు దేవుడు వాక్య రూపంలో మన దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా.